సార్ దాదాపు గత 3 నెలలుగా పరిపాలన చూస్తున్నారు. గతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డ కనీసం అసలు స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి ఉండేది కాదు. అమరావతి మన క్యాపిటల్ అని చెప్పుకోవడానికి కూడా ఆలోచించే పరిస్థితి. అంటే 3 రాజధానులు అని చెప్పి ఆయన ఎంతో ఇబ్బందులు పెట్టిన పరిస్థితి. సో ఈ 3 నెలలుగా చూస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది అంటారు ప్రభుత్వం చాలా బాగా చేస్తున్నారండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ ముగ్గురు సమన్వయంతో చాలా బాగా పరిపాలన చేస్తున్నారు. సో అంటే నిర్ణయాలు సార్ ఆయన తీసుకునే నిర్ణయాలు చాలా బాగుంటున్నాయి. అన్నా క్యాంటీన్లు అని కానివ్వండి, మొన్న వరద వచ్చినప్పుడు కూడా చాలా బాగా చేశారు చంద్రబాబు నాయుడు గారు. అందరికి సమకూర్చారు, ఏ ఇబ్బంది లేకుండా. చాలా బాగుంది సూపర్ అండి. నెంబర్ 1 అండి. అది ఎంతమంది అండి, 5 రూపాయలకి ఏమొస్తాయండి? టీ 10 రూపాయలు. 5 రూపాయలకి శుభ్రంగా టిఫిన్ కూడా మేము కూడా ఇప్పుడు చేసాం కదా. టిఫిన్ చాలా సూపర్ గా ఉంటుంది టిఫిన్. ఇంకా అంతకంటే ఏం కావాలి? లేబర్ బయట తినాలంటే సుమారు బయటగా 5 రూపాయలు అయితే బయట తినాలంటే 50 రూపాయలు అవుతుంది ఆ టిఫిన్. అది 3 ఇడ్లీ 50 రూపాయలు. ఇప్పుడు సామాన్య ప్రజలకి 5 రూపాయలకి ఏమొస్తుంది చెప్పండి? మధ్యాహ్నం పూట భోజనం కానీ, సాయంకాలం కానీ చాలా బాగుంది అది. ఇలాగే సార్, ఇలా మనం ప్రభుత్వం గురించి అసలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు స్వేచ్ఛగా మాట్లాడుకునే హక్కు ఉండేదంటారా? స్వతంత్ర హక్కు ఉందంటారా? లేదు కదండి. ఇప్పుడు లేకే కదా మనం అతను దింపేసింది. ఇప్పుడు మాట్లాడే స్వేచ్ఛ లేకపోతేనేగా భయం అంతేగా జరిగింది. వాస్తవంగా జరిగింది అంతే కదా 5 సంవత్సరాలు. సో ఇప్పుడు అమరావతి పరిస్థితులు ఏంటి సార్? అంటే అమరావతి నెంబర్ 1 అండి. ఎప్పటికైనా అమరావతి రాజధాని మనకి ఆంధ్రాకి. మీరు అన్నారు కానీ వాటర్ వచ్చి మునిగిద్దని అంత కొత్త బ్రహ్మ ఏం కాదు. మేము 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాం ఇక్కడ వ్యాపారం. ఏ ప్రాబ్లం ఏమి ఉండదు అమరావతికి. ఎప్పటికైనా నెంబర్ 1 ఇది అమరావతి, సమస్య లేదు. సో అలాగే పెన్షన్ వ్యవహారం సార్, సామాజిక పెన్షన్లు 3000 నుంచి 4000 చేస్తారన్న మాట ఆయన నిలబెట్టుకుంటూ 1వ తారీఖు యుద్ధ ప్రాతిపదికన అందరికి పెన్షన్లు అందించడం కూడా చూస్తున్నారా? చూస్తున్నామంటే చాలా బాగా చేస్తున్నారు కదా. ఇప్పటి వరకు మటుకు ఏం ప్రాబ్లం లేదు, అన్ని సక్రమంగా చేస్తున్నారు. సో ఓవరాల్ గా ప్రభుత్వం ఎలా ఉందంటారు? సూపర్ గా ఉందండి. నెంబర్ 1 చాలా బాగుంది. ఇది మంచి ప్రభుత్వం అండి. ఎలా చంద్రబాబు నాయుడు గారు తీరు చాలా బాగుందండి. ఇది ప్రజల ప్రభుత్వం. నా దృష్టిలో చాలా ఈ అన్న క్యాంటీన్ పెట్టడం వల్ల చాలా మందికి ఇది చాలా ఉపయోగం. ఎందుకంటే మేము వైజాగ్ నుంచి వచ్చాము. వైజాగ్ నుంచి ఎంతో దూరం నుంచి వచ్చాము. మాలాంటి వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్. ఎందుకంటే మనం భోజనంకి వెళ్ళాలంటే ఈ రోజుల్లో 100-200 పెట్టుకుంటే కానీ మనకు భోజనం. అలాంటిది నిజంగా ఇది దూర ప్రాంతాల వాళ్ళకి చాలా బెనిఫిట్. అలాగే మన పేద వాళ్ళు కూడా చాలా మంచి ప్రభుత్వం. సుమారుగా 100-200 ఉంటాయి కానీ మనం బయట తినలేము. అలాంటిది ఒక 5 రూపాయలకి ఇస్తున్నారంటే ఇది ఈ పథకం చాలా బెనిఫిట్. నిజంగా గ్రేట్. ఈ గవర్నమెంట్ ఈ పథకం చాలా పేదలకి చాలా వరం లాంటిది అన్నమాట. రాజకీయం అంటే ఇది అది చూస్తూనే ఉంటాము. మంచి చేస్తే ఎవడైనా ఒక రాయి విసురుతాడు కాబట్టి సో మన అలా కొన్ని పట్టించుకోకూడదు. సో వారు విమర్శించినా మనం చేసేది చేస్తున్నాం కాబట్టి ప్రజలే దీన్ని నిర్ణయిస్తున్నారు కదా ఏది మంచిది ఏది చేయడం అనేది. సో ఇది చాలా మంచి పథకం. గవర్నమెంట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ లోకస్ కూడా దగ్గరుండి పరిష్కరిస్తున్నారు సమస్యల్ని. మీరు యువకులు చదువుకున్న వారు ఈ రోజున మెగా డిఎస్సి మీద ఆయన మొదటి సంతకం పెట్టడం కానివ్వండి, లేదా పరిశ్రమలు తీసుకురావాలని వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలు కానివ్వండి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అంటే పారిశ్రామికవేత్తలతో ఇంటరాక్షన్ అవ్వడం కానివ్వండి, ఇవన్నీ గత ప్రభుత్వంలో జరిగాయంటారా? అసలు అప్పటికి ఇప్పటికి తేడా ఏమైనా గమనిస్తున్నారు? అప్పటికి ఇప్పటికి తేడా చాలా ఉందండి. పరిపాలనలో చాలా పెర్ఫెక్ట్ గా ఏదైనా చేయాలనుకుంటే దానికి ఒక జీవో కరెక్ట్ గా ఇస్తున్నారు. అది మనకందరికి క్లారిటీగా ఉంటుంది. అంతకు ముందు అయితే అదే ప్రజలు కూడా తెలుస్తుంది ఏం చేస్తున్నాం అనేది. మనకు బయట చెప్పుకునే అవకాశం, స్వేచ్ఛ అనేది ఉంది. ఇంతకు ముందు ఆ స్వేచ్ఛ లేదు. ఎవడు ఏమైనా మాట్లాడితే ఎవడు ఏమనుకుంటాడో అనే భయంతో ఉండిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ భయం లేదు. మనం ఫ్రీగా స్వేచ్ఛగా మాట్లాడవచ్చు. స్వేచ్ఛగా ఫ్రీగా మాట్లాడవచ్చు. మన సమస్యని ప్రజల అదే అధికారుల దృష్టికి కానీ నాయకుల దృష్టికి కానీ తీసుకెళ్లి మన యొక్క సమస్యని పరిష్కరించే విధంగా ఇప్పుడు మనకు ఒక స్వేచ్ఛ అంటూ వచ్చిందండి. ఆ విషయంలో మాత్రం చాలా మంచిది. ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం ఎలా ఉందంటారు? ఈ అన్న క్యాంటీన్ అయితే ఈ పథకం అయితే నాకు చాలా బాగుంది. మంచి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అంటే వృద్ధులకి పెన్షన్ల విషయం కానివ్వండి, లేకపోతే మెగా డిఎస్సి మీద సంతకాలు కానివ్వండి, ఈ రోజున అన్నా క్యాంటీన్లు అనేవి ప్రతి పేదవాడికి ఎలా ఉపయోగపడుతుంది ఏంటి? ఈ ప్రభుత్వం ఎలా ఉందంటారు? బాగుందండి. ఇప్పుడు నేను ఆటో కిరాయికి వచ్చా, తెల్లవారు 4ంటికి వచ్చా. ఇప్పుడు టిఫిన్ తిన్నా, టిఫిన్ బాగానే ఉందండి. మాది కంచికిచర్ల మండలం మొగులూరు గ్రామం. మొన్న వరద వచ్చినప్పుడు కూడా మా బాగానే ఆపుకున్నారు. 20 కేజీలు 5 కేజీలు రైసు, మళ్ళీ ఉల్లిపాయలు,
ఆయిల్ ప్యాకెట్లు, బంగాళదుంపలు, బిస్కెట్లు మొత్తం ఇచ్చేసారు. మా గేదెలు కూడా ఉన్నాయి, గేదెలు కూడా మేత కూడా ఇచ్చేసారు. మాది పల్లె బాగానే పనిచేస్తుందండి. ఎలా ఉంది ప్రభుత్వం, ఎలా ఉందంటారు? ఇది బాగానే ఉందండి, పర్వాలేదు, బాగానే ఉంది ప్రభుత్వం. అంటే పెన్షన్ల విషయమా లేకపోతే ఉద్యోగం? మా నాన్న ఇంట్లో పెన్షన్, మా నాన్న ఇంటి ఎప్పుడు వచ్చే ఎమ్మటి ఇస్తున్నారు పెన్షన్ కూడా తీసుకొచ్చి. 1వ తారీఖు వచ్చేస్తుందా? 1వ తారీఖు, మొన్న 31వ తారీఖు ఇచ్చేసారండి పెన్షన్ మా నాన్నకి. సో అన్నా క్యాంటీన్లు కూడా టిఫిన్ బాగుంది. ఇప్పుడే నేను చేయటం ఎప్పుడు చేయలేదు, ఇప్పుడే చేశాను. టిఫిన్ బాగానే ఉంది.